శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలోని పవిత్రమైన 18 మెట్ల వెనుక ఒక అద్భుతమైన గాథ ఉంది. 1985కు ముందు భక్తులు ఈ రాతి మెట్లపై కొబ్బరికాయలు కొట్టేవారు. వేల సంవత్సరాల ఈ ఆచారం వల్ల మెట్లు శిథిలావస్థకు చేరాయి. అయితే దైవ ప్రశ్న ద్వారా వాటి పవిత్రత చెక్కు చెదరలేదని తేలింది. అప్పుడు దేవస్థానం బోర్డు పెద్దలు కలిసి ఈ మెట్లను పంచలోహాలతో పునర్నిర్మించాలని నిర్ణయించారు. అప్పటి చైర్మన్ భాస్కర నాయుడు గారు కేరళకు చెందిన భక్తుడు పి మాధవన్ తంబికి ఈ పవిత్ర కార్యాన్ని అప్పగించారు. దేవస్థానం 10 కిలోల బంగారం, 30 కిలోల వెండి, ఇతర లోహాలను అందించింది. తిరువనంతపురంలోని కోమల విలాసం ఫ్యాక్టరీలో మాధవన్ తంబి, ఆయన కుమారుడు కుమార్ పర్యవేక్షణలో ఒక్కో మెట్టుకు 3 పావుల అంగుళాల మందంతో బంగారు రేకులను కవచంలా బిగించారు. 1985 నవంబర్ 26న తాంత్రిక పూజలు జరిపి నవంబర్ 30న ఈ బంగారు మెట్లను శబరిమలకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ బంగారు మెట్లపై కొబ్బరికాయలు కొట్టకూడదని తీర్మానించారు. ఇది అయ్యప్ప భక్తుల విశ్వాసానికి, సంప్రదాయ పరిరక్షణకు నిదర్శనం.